తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదన్నారు. అతని చుట్టూ ఎన్ని గొడవలు ఉన్నా ఎంతో సంయమనంగా ఉంటారని వివరించారు పోసాని. అతను నాకు తెలుసు, చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. అతను పాకులాడే టైప్ కాదు, అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు, తెలుగులో కూడా చేశారు. కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు, అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ. ఫస్ట్ అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు, ఒకళ్ళు కొట్టి బయటికి రావాలి. ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ. ఏదో ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతనికి ముఖ్యమంత్రి అవుతాడే వచ్చి చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు. ఇతను మొత్తం చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరం అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న, కనీసం 1 month అన్న చేయొద్దా? కొంచెం ఒకరోజు. అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే మీకు ఇస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తానండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి, నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయమో ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి